ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. ఈరోజు 7వ రోజు కూడా స్టాక్ మార్కెట్ పడిపోయింది గైస్. సెన్సెక్స్ 325 పాయింట్స్ అండ్ నిఫ్టీ 76.6 పాయింట్స్. ఒకసారి కంప్లీట్గా చదువుదాం. నేటి భారత స్టాక్ మార్కెట్ రిపోర్టు. ఈరోజు భారత స్టాక్ మార్కెట్లో వరుసగా 7వ సెషన్లో నష్టాలు నమోదయ్యాయి. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, వెస్టేషియా భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 76,909.68 అంటే -325.78 అంటే -0.42 పాయింట్లు తగ్గింది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 24,078.3 అంటే -76.6 పాయింట్లు తగ్గింది. అంటే -0.32% తగ్గిందన్నమాట. ఈరోజు మార్కెట్లో ముఖ్యాంశాలు అదేంటంటే నిఫ్టీ వరుసగా 7వ రోజు నష్టపోయింది. ఇది సుమారు 11 నెలలలో దాన్ని అత్యంత దీర్ఘమైన లూజింగ్ స్ట్రీక్. అంటే ఈ 14 నెలల్లో ఇదే పెద్ద లూజింగ్ స్ట్రీక్ అంట, ఈ 11 నెలల్లో. అండ్ బ్రెంట్ క్రూడ్స్ సుమారు $92 పర్ బ్యారెల్ వద్ద ఉండటం భారత మార్కెట్పై ఒత్తిడి పెంచింది. వెస్టేషియా ఆర్ యుఎస్ ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అవైతే కంటిన్యూ అవుతున్నాయంట, వెస్టేషియా అండ్ ఇరాన్ ఉద్రిక్తతలు. అండ్ పెరుగుతున్న యుఎస్ మరియు ఇతర గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 16 ప్రధాన సెక్టోరియల్ ఇండిసెస్లో 14 నష్టాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ సుమారు 0.7% పెరిగి మార్కెట్కు కొంత మద్దతు ఇచ్చింది. ఐటీ ఇండెక్స్ 0.7% పెరిగి మద్దతు ఇచ్చిందంట. షిప్రాకెట్ మార్కెట్లో లిస్టింగ్ రోజున సుమారు 48% దూసుకెళ్ళింది. షిప్రాకెట్ ఈరోజు 48% దూసుకెళ్ళిందంట. ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్ బేరిష్ వీక్. బేరిష్ అంటే కిందికి అనమాట, కిందికి. బుల్లిష్ అంటే పైకి. సో నిఫ్టీ 24,100 కంటే దిగువను ముగియడం షార్ట్ టర్మ్లో బలహీనతను సూచిస్తుంది. వచ్చే సెషన్లలో 24,000 నుంచి 24,100 జోన్ కీలకంగా మారవచ్చు. అయితే మార్కెట్ స్థాయిల ఆధారంగా ట్రేడింగ్ నిర్ణయం తీసుకునే ముందు తాజా టెక్నికల్ డేటా చూడడం మంచిది. సో ఇదన్నమాట. రేపు గమనించవలసింది ఏంటంటే నిఫ్టీ 24,000 సపోర్ట్, క్రూడ్ ఆయిల్ ధర, ఎఫ్ఐఐ డిఐఐ ఓవర్ఫ్లోస్, యుఎస్ మార్కెట్స్ అండ్ బాండ్ ఈల్డ్స్, వెస్టేషియా డెవలప్మెంట్స్. ఇది గైస్ మీరు గమనించవలసింది. అండ్ ఫైనల్గా ఇది గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు కూడా బ్యాడ్ న్యూసే. సో రేపన్నా మంచిగా ఉంటుందని ఆశిద్దాం. టిల్ దాట్ టేక్ కేర్ గైస్.